నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చేనేత కార్మికులకు 30 కోట్లు రుణమాఫీ చేస్తామన్న సీఎం. హైదరాబాద్లో హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన రేవంత్. తెలంగాణ కోసం అసలైన త్యాగం కొండా లక్ష్మణ్ బాపూజీదే. కొందరు ఉప ఎన్నికల పేరుతో కలెక్షన్లు చేశారన్న సీఎం రేవంత్. పార్టీ ఫిరాయింపులపై 4 వారాల్లో తేల్చాలని స్పీకర్కు హైకోర్టు ఆదేశం. నిర్ణయం తీసుకోకుంటే సుమోటోగా విచారిస్తామని స్పష్టీకరణ. హైకోర్టు తీర్పును స్వాగతించిన అధికార విపక్షాలు. కాంగ్రెస్కి చెంపపెట్టు లాంటిదన్న బీఆర్ఎస్. రాష్ట్రంలో 16వ కేంద్ర ఆర్థిక సంఘం బృందం వరుస భేటీలు. తెలంగాణకు నిధుల్లో కోత విధించడం సరికాదని పార్టీల విజ్ఞప్తి. హిమాచల్ ప్రదేశ్ను వణికిస్తున్న భారీ వర్షాలు. వరదలతో 158 మంది మృతి, పదుల సంఖ్యలో గల్లంతు. కోల్కతా హత్యాచార కేసులో కొత్త నివేదిక కోరిన సుప్రీం. ఈ నెల 17లోపు సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ. ముప్పై కోట్ల రుణాలు మాఫీ చేసి నేతన్నలను విముక్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించిన సీఎం రైతుల్లాగే నేతన్నలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బతుకమ్మ చీరల నాణ్యత సరిగా లేదన్న సీఎం మహిళా సంఘాల్లోని ఒక్కో సభ్యురాలికి ఏటా 2 చొప్పున నాణ్యతతో కూడిన 2 చీరలు పంపిణీ చేస్తామని తెలిపారు. తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ పదవులు త్యాగం చేస్తే కొందరు ఎలక్షన్ల పేరుతో కలెక్షన్లు సెలక్షన్లు చేసి త్యాగమూర్తులుగా ప్రకటించుకుంటున్నారని విమర్శించారు. చేనేత రంగంలో అధునాతన పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. లలిత కళా తోరణంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వర్చువల్ గా ప్రారంభించారు. ఏటా ఇక్కడ 60 మందికి టెక్స్టైల్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఐఐహెచ్టీ విద్యార్థులకు నెలకు 2500 చొప్పున స్కాలర్షిప్లను అందించనున్నారు. ఈ సందర్భంగా అభయహస్తం లోగో ఆవిష్కరించిన సీఎం చేనేత పొదుపు లబ్ధిదారులకు 290 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఐఐహెచ్టీ విద్యార్థులకు నెలకు 2500 చొప్పున అందించే స్కాలర్షిప్లను సీఎం అందజేశారు. తెలంగాణలో ఐఐహెచ్టీ ఏర్పాటుకు 10 ఏళ్లలో చర్యలు చేపట్టలేదని, తాము అధికారంలోకి రాగానే కేంద్రాన్ని ఒప్పించి ఏర్పాటు చేయించామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం హంగు ఆర్భాటాలు చేసినా నేతన్నల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదని, ఆత్మహత్యలు ఆగలేదని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన బతుకమ్మ చీరల బకాయిలను తామే చెల్లించినట్లు గుర్తు చేశారు. నాణ్యత లేని బతుకమ్మ చీరలకు బదులుగా మహిళా సంఘాలకు ఏటా 2 చీరలను పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. తమ ప్రభుత్వానికి రైతన్న నేతన్న ఒకటేనన్న రేవంత్ చేనేత కార్మికుల 30 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. బతుకమ్మ చీరలు కట్టుకునేంత క్వాలిటీ కానీ దాని మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేదు. అందుకే ఈరోజు నేను మా మంత్రి అధికారి గారు చెప్తే నేను ఒకే మాట చెప్పిన, ఈరోజు స్వయం సహాయక సంఘాలు మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద 63 లక్షల మంది సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఈ 63 లక్షల మంది సభ్యులకు ఒక మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 30 లక్షల చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు. మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతోని ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం. రైతులకు రుణమాఫీ చేసిండ్రు, 30,000 కోట్ల రూపాయలు చేసిండ్రు. మరి 30 కోట్లున్న మా చేనేత కార్మికులకు చెయ్యండి అని ఈ వేదిక మీద నుంచే విజ్ఞప్తి రావడం జరిగింది. నిజంగానే 30 కోట్లుంటే ఒక్క కలంపోటుతోని 30 కోట్ల రూపాయలు మీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వంలో కుల వృత్తులకు చేతి వృత్తులకు సముచితమైన న్యాయం చెయ్యాలన్న విధానమే మా ఆలోచన. తప్పకుండా 30 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి 30 కోట్లు మంజూరు చేయడానికి అవసరమైన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ గారికి ఈ వేదిక మీద నుంచే ఇస్తున్నా.
తెలంగాణ కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ఐఐహెచ్టీకి పెడతామని సీఎం ప్రకటించారు. కొండా లక్ష్మణ్ పదవులు త్యాగం చేస్తే కొందరు ఉప ఎన్నికల పేరుతో కలెక్షన్లు, సెలక్షన్లు చేసి కోట్లు సంపాదించారని ఆరోపించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిండు, తెలంగాణ కోసం త్యాగం చేసిండు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారికి నిలువ నీడనిచ్చి పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారే. రాజీనామాలు చేయడం, ఎలక్షన్ తేవడం, సెలక్షన్ చేయడం, కలెక్షన్ చేసుకోవడం త్యాగం అని చెప్తుంటారు కొంతమంది. మీ ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ 2001 నుంచి 2014 వరకు ఎన్నోసార్లు తెలంగాణ ప్రజలు చూశారు. ఏమి లేనోళ్ళు, రబ్బర్ చెప్పులు లేనోళ్ళు, టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌస్లు వచ్చినాయి, బంగళాలు వచ్చినాయి, జూబ్లీహిల్స్లో ప్యాలెస్లు వచ్చినాయి, గజ్వేల్లో వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు వచ్చినాయి. మరి త్యాగాలు చేస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి లాగా లేకుండా మీరెందుకు ఇట్లా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయో, మీ త్యాగానికి కొండా లక్ష్మణ్ గారి త్యాగానికి ఉన్న తేడా ఈరోజు తెలంగాణ సమాజం గమనించాలి. కాబట్టి త్యాగం అనే పదం మీకు సూట్ అవ్వదు. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకుందామని చెప్పి మా అధికారులకు, మా మంత్రి గారికి నేను ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి తక్షణమే దీనికి సంబంధించిన జీవోను విడుదల చేయండి. నేతన్నల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటేలా చేనేత వస్త్రాల ట్రేడ్ మార్కు కోసం కేంద్రంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్నటువంటి నేతన్నల యొక్క నైపుణ్యం మళ్ళీ ప్రపంచ దేశాలకు ఎగుమతులు కావాలంటే మన యొక్క నేతన్నల యొక్క ట్రేడ్ మార్క్ ప్రత్యేకంగా ఉండాలి. దానికి మార్గంగా మేము తప్పకుండా దాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ పరంగా మీకు ఏ రకమైనటువంటి సహాయం చేయాలో కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి ఆ రకంగా మేము దానికి చర్యలు తీసుకొని మీకు ప్రత్యేక గుర్తింపుని ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రస్తుతానికి ఐఐహెచ్టీ ఈ ఏడాది తరగతులు తెలుగు యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. 4th సిటీలో ఇటీవలే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన స్కిల్ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చాక వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాటు చేయనున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. లేదంటే తామే సుమోటో కేసుగా తీసుకుని విచారిస్తామని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ స్వాగతించాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఒక పార్టీ టికెట్పై గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై చట్ట ప్రకారం అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించారని పిటిషన్లో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన వారిపై 3 నెలల్లో అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని, అయినా సభాపతి పట్టించుకోవట్లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. సుదీర్ఘ వాదనల అనంతరం గత నెల విచారణను ముగించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలిస్తూ తీర్పు వెల్లడించింది. తప్పకుండా ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఇమీడియట్ గా అసెంబ్లీ సెక్రటరీ అవుతున్నారో విచ్ యాక్ట్స్ ఆఫీస్ ఆఫ్ ది స్పీకర్ షుడ్ ఇమీడియట్లీ ప్లేస్ ఆల్ దిస్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ స్పీకర్ ముందు పెట్టాలి. విత్ ఇన్ 4 వారాల లోపల స్పీకర్ గారు ఒక షెడ్యూల్ ఇవ్వాలి. ఏ రోజు ప్లీడింగ్స్ కంప్లీట్ చేయాలి, ఏ రోజు ఎవిడెన్స్ లీడ్ చేయాలి, ఏ రోజు వరకు ఆర్గ్యుమెంట్స్ తినాలి, ఏ రోజు తన నిర్ణయం ప్రకటిస్తారని. సో ఆ షెడ్యూల్ ఏదైతుందో స్పీకర్ గారి కార్యాలయం హైకోర్టు రిజిస్ట్రార్కి పంపాలని డైరెక్షన్ ఇచ్చింది. ఒకవేళ 4 వారాల్లో ఈ యొక్క షెడ్యూల్ను హైకోర్టు రిజిస్ట్రార్కి పంపకుంటే హైకోర్టు సుమోటోగా ఈ కేసును ఓపెన్ చేసి మళ్ళీ దీని మీద తదుపరి చర్య తీసుకుంటారని కూడా చెప్పినారు. నిర్ణయం ప్రకటించకుంటే తప్పకుండా నెక్స్ట్ టైం మేము సుప్రీంకోర్టుని ఆశిస్తాం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఫిరాయింపులు ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి ఇది చెంపపెట్టు లాంటి తీర్పని వ్యాఖ్యానించారు. రేవంత్ మాటలు నమ్మి అడ్డంగా మోసపోయిన ఎమ్మెల్యేలను చూస్తే జాలేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టుగా హరీష్ రావు అభివర్ణించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని, అలాంటి
అలాంటి నాయకులకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. ఓ పార్టీ గుర్తుతో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన వారిపై చర్యలు ఉండాల్సిందేనని బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ స్పష్టం చేశారు. 4 వారాల లోపల మీరు నిర్ణయం చేయాలని చెప్పి దాంట్లో ఉంటే ఇన్ని అనార్థాలకు దాపరించకపో. 4 వారాల లోపల దరఖాస్తు ఇచ్చిన తర్వాత డిస్పోజ్ చేయాలని చెప్పి దాంట్లో రాస్తే ఈ లొల్లే ఉండకపో, ఈ కోర్టులో లొల్లి ఉండకపో. ఒక శాసనసభ స్పీకర్ గారు ఒక కోర్టుతోనే చివాట్లు తినాలా? కాబట్టి దయచేసి ప్రసాద్ గారు, మీకు అధికారం ఉన్నది, విచారణ చేయండి, దానిపైన నిర్ణయం తీసుకోండి. కేవలం 4 వారాల లోపట్నే మరి డిస్పోజ్ చేయాలని చెప్పి రాజ్యాంగ సవరణ అత్యంత షెడ్యూల్ చేయాలని చెప్పి కూడా ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నాను. మరి డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తా ఉన్నారని చెప్పి హిమాచల్ ప్రదేశ్లో ఏమో డిస్క్వాలిఫై చేస్తారు, కర్ణాటకలేమో కాపాడుకుంటారు, తెలంగాణలేమో ఇన్సెంటివ్స్ ఇచ్చి జాయిన్ చేసుకుంటారు. మీకు ప్రజలు రేపు బై ఎలక్షన్స్ రాక తప్పదు. ఈ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు ఓడిపోవడం ఖాయం. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు పాజిటివ్గా డిసిషన్ తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తోందని ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ తెలిపారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు పైన హైకోర్టు ఈ విధంగా స్పందించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు కేసీఆర్ వైఫల్యం ఫలితమేనని అద్దంకి విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని హైకోర్టు ప్రశ్నిస్తూ స్పీకర్ కు సంబంధించిన అంశంలో కొన్ని గైడెన్స్ ఇవ్వడం అనేది ఆశించదగినది, ఆహ్వానించదగినది. అయితే స్పీకర్ డిస్క్రిషన్ కూడా ఉంటున్న పరిస్థితుల్లో స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు అది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీగా రాజ్యాంగబద్దంగా చట్టపరంగానే నిర్ణయాలు ఉంటాయి. డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా హైకోర్టు స్పందించడాన్ని కూడా స్వాగతిస్తూనే గతంలో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఆ విధంగా ఒక్కరిని ఆ విధంగా చేసి సిఎల్పీని మర్జీ చేసుకునేంత వరకు ఆ రోజు హైకోర్టు ఆగకుండా ఉండుంటే తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై కోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ పేర్కొంది. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ఫిరాయింపును ప్రోత్సహిస్తోందని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించి వివిధ పార్టీల శాసనసభ్య పక్షాలను విలీనం చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ దని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు, హైకోర్టు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయని శ్రీహరి గుర్తు చేశారు. హైకోర్టు తీర్పుపై తొందర అవసరం లేదని, ఇంకా సుప్రీంకోర్టు ఉందన్నారు. తమ పార్టీ నేతలు న్యాయ నిపుణులతో చర్చించి హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని శ్రీహరి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ పార్టీ ఫిరాయింపులపైన మాట్లాడే నైతిక హక్కు లేదు. 2014 నుంచి 2023 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్. వివిధ రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా పార్టీలో విలీనం చేసుకుంది. ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఆ నాయకులకు ఈ తీర్పు మీద కానీ ఫిరాయింపుల మీద కానీ మాట్లాడే నైతికత లేదు. వేగంగా అభివృద్ధి చెందుతోందన్న కారణంతో తెలంగాణకు నిధుల్లో కోత పెట్టడం సరికాదని రాజకీయ పార్టీలు 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశాయి. అరవింద్ పనగారియా నేతృత్వంలోని కమిషన్ ప్రజాభవన్లో వివిధ వర్గాలతో సమావేశాలు ఇవాళ సమావేశమైంది. స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు, ఎస్ఎఫ్సి, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశమై చర్చించారు. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 5 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు, గ్రాంట్లకు సంబంధించి సిఫార్సులపై విజ్ఞప్తులు చేశారు. 9 జాతీయ, రాష్ట్ర పార్టీల నేతలు సమావేశమై రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు, గత ఆర్థిక సంఘాల కేటాయింపులపై జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రగతిశీల విధానాలు అవలంబిస్తున్న తెలంగాణకు నిధులిచ్చి మరింత ప్రోత్సహించాలని కోరినట్లు నేతలు వివరించారు. గిరిజన తాండాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. అది కూడా ఆ నిధులు వాళ్ళ స్థానిక అవసరాలకు తగ్గేటట్టుగా వాళ్ళు వాడుకునే వెసులుబాటు కూడా కల్పించాలని చెప్పి కూడా సుమారు 500 జనాభా ఉన్నటువంటి తాండాలు కూడా గ్రామ పంచాయతీలు చేసినాం. ఆ గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ, పారిశుద్ధ కార్మికులకు కానీ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి అట్లాంటి గ్రామ పంచాయతీలను మీరు వెంటనే ప్రత్యేక నిధులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా ఈరోజు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ని, సభ్యులను కోరుతూ కేంద్రం సూచించినటువంటి సూచిక ప్రకారం పెర్ఫార్మెన్స్ బాగున్న రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గారిని కోరడం జరిగింది.
13వ ఆర్థిక సంఘంలో మన రాష్ట్రానికి 2.437% ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘానికి వచ్చేసరికి అది 2.133కు తగ్గింది. 15వ ఆర్థిక సంఘం వచ్చేసరికి 2.102కు తగ్గింది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం. మీరైనా మా రాష్ట్రానికి అన్యాయం చేయకండి, సమతుల్యత పాటించండి, బాగా పనిచేసే వాళ్ళను ప్రోత్సహించాలనేటువంటి విషయాన్ని 16వ ఆర్థిక సంఘానికి నొక్కి చెప్పాం. ఫైనాన్స్ కమిషన్ ఇవాళ పర్ క్యాపిటా ఇన్కమ్ తక్కువ ఉన్న రాష్ట్రాలకు, పేద రాష్ట్రాలకు తప్పకుండా సపోర్ట్ చేయవలసిందే అని అనుమానం లేదు. కానీ ఆదిలాబాద్ లాంటి వెనుకబడ్డ జిల్లాలు కూడా ఉన్నాయి. ఇవాళ పక్కకే ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో కూడా పర్ క్యాపిటా ఇన్కమ్ పొందం లేకుండా ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక రకాల డిస్పారిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇలా ఫైనాన్స్ కమిషన్ సొంతంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ డిస్పారిటీస్ పోవడానికి ఇలా వెనుకబడిన జిల్లాలుగా, వెనుకబడిన ప్రాంతాలుగా కొంత సహకారం అందించే అక్కర ఉందని కూడా మేము చెప్పడం జరిగింది. దేశం ప్రజాస్వామ్య దేశంగా ఉండాలంటే అందరికీ సమాన అవకాశాలుండాలని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని హైదరాబాద్లో తెలంగాణ బీసీ జనసమితి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఆయన సామాజిక అసమానతలు తొలగినప్పుడే సమానత్వం పెరుగుతుందని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్నట్లుగా బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు కల్పించేందుకు రేవంత్ రెడ్డి కృషి చేయాలని రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారు. సామాజిక సమానత్వానికి ప్రయత్నం చేయలేదు కాబట్టి సామాజిక అసమానతలను నిలబెట్టే ప్రయత్నం చేసినారు. కాబట్టి గతంలో ఉన్న ప్రభుత్వం నిరంకుశ పాలనను కొనసాగించింది. ప్రజాస్వామ్య పాలన అనేది ఏర్పడింది. రాష్ట్రంలో కూడా సమానత్వం పెంపొందించాలనే ఒక లక్ష్యం ఉంది. కాబట్టి సమానత్వాన్ని సాధించడానికి మనం అందరం పూనుకోవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కారానికి ప్రయత్నం చేసే ఆలోచనలోనే ఉంది. కాబట్టి వెనుకబడిన వర్గాలకు, తరగతులకు భాగస్వామ్యం పెంచాలని చెప్పి వాళ్ళందరం కూడా ఉమ్మడిగా డిమాండ్ చేస్తాం. చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలి, స్థానిక సంస్థల్లో 50% పెట్టాలని పోరాడుతున్నాం. 42 వాళ్ళు చెప్పినాక రాజీ పడ్డాం. పెంచడానికి జనాభా లెక్కలు ఇవ్వాలి, పెంచాలని అసెంబ్లీలో చట్టం చేయాలి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ మీద ఒత్తిడి చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వస్తుంది. ప్రభుత్వ పెద్దలు హైడ్రా పేరిట పేదలపై బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు. హైడ్రా పేరిట గ్యారంటీలు ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించడమేనని గాదరి కిషోర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్తో కలిసి రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న హైడ్రా కమిషనర్పై ధిక్కార కేసు వేయాలని కిషోర్ అన్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే హైడ్రాను వాడుతున్నారని గాదరి కిషోర్ ఆక్షేపించారు. హైడ్రా పేరుతోని నీ 6 గ్యారెంటీలు కానివచ్చు, ప్రభుత్వానికి ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకతను కానివచ్చు పక్కదారి పట్టిస్తందుకు ఒక డ్రామా క్రియేట్ చేయడం మొదటి ఎజెండా. ఫస్ట్ ఒక్కరిని కులగొట్టాలి, తర్వాత అందరికి నోటీసులు ఇవ్వాలి, బెదిరియాలి. ఇది ఒక డ్రామా. రేవంత్ రెడ్డి సోదరుని కూడా కులగొట్టాల్సి వస్తుందని రాపేర్రా, పొంగులేటిది కులగొట్టాల్సి వస్తుందని రాపేర్రా. మీరు ఎంక్రోచ్మెంట్ తీసేయాలి, తిరుగులను కాపాడాలి. ఒకవేళ మీరు వాళ్ళని తీసేయాలన్నప్పుడు గవర్నమెంట్ బాధ్యత వాళ్ళకు ఆల్టర్నేట్ గా వేరే నివాస గృహాలను ఏర్పాటు చేసి వాళ్ళని అల్లకు షిఫ్ట్ చేసి దాని తర్వాత వీటిని కొలగొట్టాలని చెప్పిండు. మరి ఇన్ని రోజులు హైడ్రా చేసినటువంటి తతంగం అంతా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తున్నట్టే కదా. అంటే కోర్టు అంటే లెక్కలేవన్నట్ట వీళ్ళకు. హైడ్రాను హైదరాబాద్కే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించాలని భాజపా ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిల్లాపూర్లో అంతర్గత రహదారి నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన రఘునందన్ బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఎలాంటి నిర్మాణాలున్నా కూల్చేయాలని పునరుద్ఘాటించారు. కొన్ని ప్రాంతాలకే హైడ్రా పరిమితమవుతోందన్న అనుమానం ప్రజలకు వస్తోందని అన్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రఘునందన్ తెలిపారు. నీళ్లలో ఇల్లు నిర్మాణం పూర్తయిన బ్యాంకులోనున్న అవి కూలగొట్టాల్సిందే. 100% FTL బఫర్ జోన్లన్నీ కూడా క్లియర్ చేయాలి. ఆ పేద ప్రజలు ఎవరైతే అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్నారో వాళ్ళకు కోకాపేటలో వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుంది. హైడ్రాని హైదరాబాద్ కే కాదు జిల్లాలకు కూడా పరిమితం చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది, ప్రతిపక్షాల నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఆ డిమాండ్ చేయాలంటే మీరు మాట మార్చొద్దు. కట్టిన ఇండ్లని ఎవరి అయినా సరే కూలగొట్టాల్సిందే.
కోల్కతా హత్యాచార ఘటన కేసులో తాజా నివేదికను సెప్టెంబర్ 17లోగా సమర్పించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. మృతదేహం వద్ద సేకరించిన శాంపిల్స్ను ఢిల్లీ ఎయిమ్స్లో పరీక్షించాల్సి ఉందని సీబీఐ నివేదించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మృతురాలి శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మాయం కావడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు డాక్టర్ల సమ్మె వల్ల వైద్యం అందక 23 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని బంగాల్ ప్రభుత్వం తెలిపింది. కోల్కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన కేసులో కొత్త నివేదికను సెప్టెంబర్ 17లోగా సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. హత్యాచార కేసు సుమోటోగా స్వీకరించి సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. సోమవారం విచారణలో సీబీఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పశ్చిమ బంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. మృతదేహం వద్ద సేకరించిన శాంపిల్స్ ను పోలీసులు సీఎఫ్ఎస్ఎల్లో పరీక్షలు చేయించారని, అయితే దానిని ఎయిమ్స్లో పరీక్షించాల్సి ఉందని సీబీఐ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలను సీల్డ్ కవర్లో సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనానికి సీబీఐ సమర్పించింది. జననేంద్రియ ద్రవాన్ని 4 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ ఉంచాలన్న నిబంధనను పోలీసులు పాటించలేదని పేర్కొంది. అన్నింటినీ పరిశీలించిన సుప్రీం కొత్త నివేదిక సమర్పించాలని సీబీఐకి స్పష్టం చేసింది. వైద్యురాలి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపినప్పుడు ఇచ్చిన చలాన్ కనిపించకుండా పోవడంపై సుప్రీం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ కోణంలోనూ దర్యాప్తు చేయాలని సీబీఐను కోరింది. సమాచారం తెలిసాక ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు 14 గంటల ఆలస్యమైందని పోలీసులపై కోర్టు ధ్వజమెత్తింది. ఆర్జీకర్ ఆసుపత్రి వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న 3 కంపెనీల సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలని, అలాగే వారికి అవసరమైన అన్ని పరికరాలను ఇవ్వాలని బంగాల్ హోంశాఖతో పాటు సీఐఎస్ఎఫ్ను సుప్రీం ఆదేశించింది. బాధితుల గౌరవార్థం సోషల్ మీడియాలో ఎక్కడా బాధితురాలి ఫోటోలు, వ్యక్తిగత వివరాలు సర్క్యులేట్ కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో బంగాల్ ఆరోగ్య శాఖ కూడా సర్వోన్నత న్యాయస్థానానికి ఒక నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో డాక్టర్ల నిరసనల వల్ల సకాలంలో వైద్యం అందక ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ నివేదికలో తెలిపింది. ఆందోళనల్లో పాల్గొంటున్న వైద్యులు విధుల్లో చేరితే వారిపై ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోమని సుప్రీంకు తెలియజేసింది. ఈ అంశంపై స్పందించిన సుప్రీంకోర్టు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు ఆందోళనలు చేస్తున్న డాక్టర్లు విధుల్లో చేరాలని సూచించింది.